హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ కృష్ణ వాల్గ్. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వారాహి నవరాత్రులు అయితే 4వ రోజు పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలోనైతే ఉంది, చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. 4వ రోజు అమ్మవారికి అయితే ప్రత్యేకమైన దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని పెట్టుకుంటే అమ్మవారు అయితే అనుగ్రహం అయితే మనపై ఉంటుంది. ఈ దీపం పేరు స్వర్ణ దీపం అండి, అంటే బెల్లం దీపం అని కూడా అంటారు. అమ్మవారికి అయితే మనం ఈ స్వర్ణ దీపాన్ని వెలిగించినట్లయితే మనకి అష్ట ఐశ్వర్యాలు కూడా అమ్మవారు అయితే మనకి ప్రసాదిస్తారు. ఈ విధంగా దీపాన్ని అయితే పెట్టుకోండి. అమ్మవారికి అయితే ఈ విధంగా వేప కొమ్మలు అయితే తెచ్చుకొని పెట్టుకున్నానండి. అమ్మవారికి అయితే వేప కొమ్మలు పెట్టుకుంటే చాలా మంచిది, అమ్మవారికి చలవ చేస్తుందని అంటారు. అందుకోసమని చెప్పేసి నేను ఈ విధంగా వేప కొమ్మలను అయితే పెట్టుకున్నాను. అదేవిధంగా మామిడాకులను కూడా అమ్మవారికి అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. అమ్మవారికి అయితే నిమ్మకాయల మాల వేసుకున్నాను, అదే పసుపు గుమ్మల మాల కూడా వేసుకున్నానండి. ఇదైతే కిందటి వీడియోలోనైతే మీకు చూపించాను. ఈ విధంగా అమ్మవారికి అయితే రెండు వైపులా కూడా దీపపు కుందులను అయితే పెట్టుకున్నానండి. దీపపు కుందులు పెట్టుకునేటప్పుడు కిందనైతే తమలపాకును అయితే పెట్టుకొని 2 దీపపు కుందులు కూడా తమలపాకుల పైన పెట్టుకున్నాను. దీపపు కుందులు కూడా గంధంతోని కుంకుమతోని బొట్టులను అయితే పెట్టుకోవాలండి. అమ్మవారికి అయితే నేను మల్లెపూల మాలను అయితే వేసుకున్నాను. నైవేద్యంగా నేనైతే దానిమ్మ గింజలు అదేవిధంగా బెల్లం పానకాన్ని అయితే పెట్టుకున్నాను. ఈ పూజలో ముఖ్యంగా ఉండాల్సినవండి దానిమ్మ గింజలు, బెల్లం పానకం. ప్రతిరోజు కూడా నైట్ 7 నుంచి 9 లోపు ఈ పూజనైతే చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే ఈ పూజకైతే ఫలితం అయితే వస్తుంది. వేపాకులతో అమ్మవారికి అయితే పూజనైతే చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 దీపాలను కూడా వెలిగించుకోవాలండి. 2 దీపాలను వెలిగించుకున్న తర్వాత మాత్రమే మనం ఏదైనా ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే అమ్మవారికి అయితే పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన దీపం అయితే ఉంటుందండి. ఆ విధంగా అమ్మవారికి అయితే దీపాన్ని అయితే పెట్టుకోవాలి. అమ్మవారి నామాలను మనసులో తలుచుకుంటూ ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. అమ్మవారి 12 ద్వాదశ నామాలు ఉన్నాయి. ఆ ద్వాదశ నామాలను అయితే చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. అమ్మవారి ద్వాదశ నామాలు అయితే చక్కగా చదువుకోండి. ఈరోజైతే 4వ రోజు అమ్మవారికి అయితే స్వర్ణ దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకొని దానికి గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా తమలపాకులను అయితే తీసుకొని వాటిపైన ఓం శ్రీ వారాహి అని రాసుకొని దానిపైన అయితే మనం ఇప్పుడు స్వర్ణ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. అమ్మవారికి అయితే ఈ విధంగా చక్కగా అలంకరించుకున్నాను. మన దగ్గర ఏముంటే వాటితో అమ్మవారికి అయితే అలంకరించుకోవాలి. ఈ విధంగా బెల్లం వచ్చి అయితే తెచ్చుకొని మధ్యలో హోల్ చేసుకోవాలండి, అంటే గుంటలా చేసుకోవాలి. ఇందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఈ దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. స్వర్ణ దీపం అంటారు దీన్నే బెల్లం దీపం అని కూడా అంటారు. వినాయకుడికి అయితే పెడతారు. ఈ దీపం ఎంతో ఇష్టం అండి వినాయకుడికి కూడా. అదేవిధంగా వారాహి అమ్మవారికి కూడా ఈ బెల్లం దీపం అంటే చాలా ఇష్టము. ఈ దీపాన్ని అయితే చక్కగా మనమైతే గంధంతోని కుంకుమతోని అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇందులో అయితే ఆవు నెయ్యిని అయితే వేసుకున్నానండి. హోల్ అయితే ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఆయిల్ అయితే పడుతుంది. నేనైతే ఈ విధంగా ఇందులో ఉన్న బెల్లాన్ని అంతా తీసేసానండి. తీసేసి ఈ విధంగా ఆవు నెయ్యి వేసుకొని ఎరుపు ఒత్తులు, ఆకుపచ్చ ఒత్తులు, ఎల్లో కలర్ ఒత్తులు 3 కలిపేసి ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగానైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ విధంగా స్వర్ణ దీపానికి అయితే ఈ గంధంతోని కుంకుమతోని అలంకరించుకోవాలండి. అదేవిధంగా స్వస్తిక్ సింబల్ని అయితే వేసుకున్నాను. అమ్మవారి నామాలను అయితే ఈ విధంగా గంధంతోని కుంకుమతోని ఈ విధంగా రాసుకున్నాను. తర్వాత అయితే ఈ విధంగా స్వర్ణ దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు అమ్మవారికి అయితే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి. ఈ విధంగా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. ఈ దీపానికి అయితే నమస్కారం చేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలండి. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా దేవుళ్ళకైతే పూజ చేసుకోవాలి. అమ్మవారికి అయితే ఈ విధంగా స్వర్ణ దీపాన్ని అయితే పెట్టుకున్నాను. నార్మల్గా 2 దీపాలను కూడా పెట్టుకున్నానండి. పెట్టుకొని అమ్మవారికి అయితే చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకోవాలి. మీ మనసులో కోరిక చెప్పుకొని అమ్మ నా కోరిక అయితే ధర్మబద్ధంగా ఉంది, నెరవేర్చమ్మని చెప్పేసి అమ్మవారికి అయితే వినయపూర్వకంగా భక్తిగా అమ్మవారికి అయితే చెప్పుకోవాలండి. చెప్పుకొని అమ్మవారికి అయితే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి. అమ్మవారికి అయితే ధూపాన్ని అయితే వేసుకోవాలండి. అమ్మవారికి ఎక్కువగా ధూపాన్ని అయితే వేసుకోవాలి. వారాహి అమ్మవారికైనా దుర్గామాతకైనా పూజ చేసుకునేటప్పుడు ధూపాన్ని అయితే ఎక్కువగా వేసుకోవాలండి. ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి. ఆ ధూప్ స్టిక్లు తీసుకొని మనం పూజ స్టార్ట్ చేసినప్పుడు అయితే వెలిగించుకుంటే
పూజ అయినంత వరకు కూడా ఈ విధంగా ధూపం అయితే వస్తూ ఉంటుంది. అమ్మవారి పూజకి ఈ ధూపం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మవారి పూజకి అయితే మెయిన్గా ఉండాల్సినవి ఏంటంటే బెల్లం పానకము, దానిమ్మ గింజలు, అదేవిధంగా ఈ ధూపము, ఈ 3 ఉంటే చాలండి అమ్మవారికి అయితే. మిగతావన్నీ కూడా మన శక్తి మేరకు మనం చేసుకునేవి. నేనైతే ప్రసాదాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈ విధంగా గోధుమ రవ్వతో ప్రసాదాన్ని అయితే చేసుకున్నానండి. నేనైతే మార్నింగ్ అయితే మామూలుగా పూజ చేసుకుంటున్నాను. ఈవినింగ్ మాత్రం అమ్మవారికి అయితే నైవేద్యాలు చేసి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా నైవేద్యం అయితే పెట్టుకున్నాను. పూజ అయితే అమ్మవారికి అయితే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజనైతే చేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ ఉంటే కుంకుమతో చేసుకోండి, చిట్టుగాజులు ఉంటే చిట్టుగాజులతో చేసుకోండి, ఏమీ లేకపోతే అక్షంతలతో చేసుకోండి. ఏ విధంగా చేసుకున్నా అమ్మవారి అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది. అమ్మని నమ్మి పూజ చేయండి, వరాల జల్లు అయితే కురిపిస్తుంది. మీ కోరిక ధర్మబద్ధంగా ఉన్నట్లయితే అమ్మవారు అయితే నెరవేరుస్తారు. మీరు ఈ విధంగా చక్కగా పూజనైతే చేసుకోండి. అమ్మవారికి అయితే 4వ రోజు స్వర్ణ దీపాన్ని అయితే వెలిగించానండి. ఈ స్వర్ణ దీపం వెలిగించటం వల్ల మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా తొలతూగుతాయి. అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. మీరు కూడా ఈ విధంగా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై వారాహి, జై జై వారాహి మాతయ్య నమః.